రాజమౌళి సినిమా ఏదైనా కూడా భారీగానే ఉంటుంది. ఆయన ఏ సినిమాను చూసినా భారీగానే చేస్తాడు. అందుకే ప్రస్తుతం చేస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ కూడా భారీగానే బడ్జెట్‌తో ఉంటుందని అంతా భావిస్తున్నారు. 350 నుండి 400 కోట్ల బడ్జెట్‌ను ఈ చిత్రానికి కేటాయించబోతున్నట్టుగా దానయ్య చెప్పాడు. 150 కోట్ల రూపాయల పారితోషికాలు తీసేసినా మరో 200 కోట్లతో సినిమాను పూర్తి చేయొచ్చు. అంటే మొత్తంగా 350 కోట్ల లోపునే సినిమా పూర్తయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఇక హీరోల్లో ఎన్టీఆర్‌కు 30 కోట్ల వరకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదివరకు ఎన్టీఆర్ ఒక సినిమాకు 17-20 వరకు తీసుకునేవాడు. అయితే ఈ చిత్రానికి గాను 30కి మించి పారితోషికం తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. రామ్ చరణ్‌కి కూడా భారీగానే అందజేస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా 14-16 వరకు తీసుకునే రామ్ చరణ్ కూడా ఈ సినిమాకు 30 డిమాండ్ చేసినట్టు చిత్ర బృందం సమాచారం. ఇక కీలక పాత్రల్లో 30 నిమిషాల పాటు కనిపించే అజయ్ దేవ్గన్ 10-15 కోట్లు తీసుకుంటున్నట్టు వినికిడి. తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్న ఆలియా భట్ 12 కోట్లే, డైసీ ఎడ్జర్ జోన్స్ 5 కోట్లు, విజేంద్ర ప్రసాద్, కీరవాణితో సహా టెక్నీషియన్స్కి 15 వరకు అందే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. మొత్తానికి భారీ బడ్జెట్ని బాగానే ప్లాన్ చేస్తున్నాడు మన దేవివి దానయ్య. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే దాదాపు ఓ సంవత్సరం పాటు అలా లాగించేస్తుంటారు. ఆ సినిమాకి ఏ రేంజ్లో బడ్జెట్లుంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంత భారీ సినిమాలో నటించే భారీ స్టాఫ్‌కి కూడా భారీగానే పారితోషికం అందిస్తున్నారు దేవివి దానయ్య అండ్ రాజమౌళి టీమ్.